2 గంటల సినిమాలో హీరో విలన్ను ఉతికే సీన్ ఓ 10-15 నిమిషాలకు మించదు. కానీ ఏకదాటిగా 2 గంటల 15 నిమిషాల పాటు ఉతికారేస్తే దాన్ని సినిమా అనరు, జగన్ ప్రెస్ మీట్ అంటారు. ఈరోజు జగన్ అదే చేశారు. 2 గంటల 15 నిమిషాల పాటు ఆధారాలన్నీ బయటపెట్టి, చంద్రబాబు మోసాలను ఎండగట్టి, తప్పుడు ప్రచారాలను చాకిరేవు పెట్టి, నిప్పులాంటి నిజాలను ప్రజల ముందు పెట్టి, చంద్రబాబుకు ఆయన తనయుడు లోకేష్కు సినిమా చూపించారు. తండ్రి కొడుకులు గూగుల్ డేటా సెంటర్ను విశాఖకు తెచ్చారా? వీళ్ళ ఫేసులు చూసి గూగుల్ పరిగెత్తుకుంటూ వచ్చిందా? 1000 మెగావాట్ల డేటా సెంటర్ పెడతానని గూగుల్ వీళ్ళకి చెప్పిందా? జాతి మీడియాలో అదానీ పేరు లేకుండా చేస్తే అది గూగుల్ డేటా సెంటర్ అయిపోతుందా? అమ్మ చంద్రబాబు, అమ్మ లోకేష్ ఎంత మోసం చేశారు! గూగుల్ 87,000 కోట్ల పెట్టుబడి పెడుతోందా? అదానీ పెడుతున్న పెట్టుబడిని బయటకు రానివ్వకుండా, అదానీ పేరు వినబడకుండా, అదానీ పేరు కనబడకుండా ఆంధ్రప్రదేశ్ను ఎంత మోసం చేశారు సార్. ఈ మోసం వెనుక అసలు విషయాన్ని జగన్ బయట పెట్టారు. అదానీ పేరు ఎందుకు దాచిపెట్టారో అందరికీ అర్థమయ్యేలా వివరించారు. అదానీ పేరు వినిపిస్తే అది జగన్మోహన్ రెడ్డి తెచ్చిన డేటా సెంటర్ అని, దానికే గూగుల్ అని పేరు పెట్టి, గూగుల్ని ముందు పెట్టి, అదానీని వెనక్కి నెట్టి మీరు ఆడిన ఆట బయటపడుతుందని ఇంత కుట్ర చేస్తారా? పక్కింటోడి బిడ్డను నా బిడ్డ అని చెప్పుకునే అలవాటు మీకు ఇంకా పోలేదా? ఒక్కటి మాత్రం నిజం, తండ్రి కొడుకులు పెర్ఫార్మెన్స్లో వీక్, క్రెడిట్ చోరీలో పీక్ అని పక్కా ఆధారాలతో జగన్ తేల్చేశారు. ఆస్ట్రేలియా నుంచి ఏ మొహం పెట్టుకుని లోకేష్ ఆంధ్రాకు తిరిగి వస్తాడో ఏమో, దుబాయ్ నుంచి ఏ మొహం పెట్టుకుని చంద్రబాబు ఏపీలో అడుగు పెడతారో ఏమో, అదంతా మనకెందుకులేండి. వీళ్ళ క్రెడిట్ చోరీపై జగన్ ఏమన్నారో ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. ఇది ఎవరికి ఇవ్వాలా? కనీసం అదాని 87,000 కోట్లు పెడతా ఉన్నాడు, గూగుల్ని తెస్తా ఉన్నాడు, థ్యాంక్ యూ అని చెప్పినాడు కనీసం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి? క్రెడిట్ ఇచ్చినాడా కనీసం? ఎందుకు భయపడుతున్నాడు క్రెడిట్ ఇవ్వడానికి? ఆ పేర్లన్నీ చెప్పడం మొదలు పెట్టేసరికి ఇది బ్యాక్గ్రౌండ్ లేకపోతుంది. ఓహో, వైసీపీ ప్రభుత్వంలోనే ఇది 300 మెగావాట్లకు సంబంధించి అప్పుడే బీజం పడింది, అప్పుడే గూగుల్కు అదానికి ఉన్న రిలేషన్షిప్ అప్పటి నుంచే ఉన్నది, అప్పుడే జగన్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం సింగపూర్ గవర్నమెంట్కి లేఖ రాసింది, అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, సింగపూర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, అదానీ ఇన్వాల్వ్ అయ్యి, వైఎస్ఆర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఈ డేటా సెంటర్ను గూగుల్ని ఇక్కడ తీసుకొచ్చే గొప్ప కార్యక్రమానికి బీజం పడింది అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు హెసిటేట్ చేసినాడు. ఎందుకంటే క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టంగా. ఎస్, అసలు గూగుల్తో అసోసియేషన్ ఎప్పటిది? పోనీ ఈ డేటా సెంటర్తో మొదలైందా, ఇప్పటికిప్పుడు మొదలైందా అంటే కానే కాదు. అదానీకి గూగుల్కి ఉన్నటువంటి వ్యాపార సంబంధాలకు సంబంధించి వాళ్ళిద్దరి అసోసియేషన్తో చేస్తున్నటువంటి ప్రాజెక్టుల గురించి గతంలోనే, అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనాన్ని ప్రచురించింది. ఒకసారి అది ప్లే చేసి చూపించండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. ఎప్పటిది ఇది? రిపోర్టెడ్ ఆన్ 11th October 2022, అంటే 2022లోనే గూగుల్తో అసోసియేట్ అయి వీళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. అక్కడ చూడండి, సింపుల్గా మనకందరికీ అర్థమయ్యే భాషలోనే ఉంది. గూగుల్ అసోసియేషన్ విత్ అదానీ ఎంటర్ప్రైజెస్ రిపోర్టెడ్ ఇన్ October 2022. Google takes on lease 4.64 lakh square feet space at Adani Data Center in Noida. నోయిడాలో అదానీ డేటా సెంటర్లో గూగుల్ 4.64 లక్షల స్క్వేర్ ఫీట్ల స్థలాన్ని తీసుకుంది. వీళ్ళిద్దరూ అసోసియేట్ అయి వర్క్ చేస్తున్నారు. కానీ ఎక్కడైనా సరే మీకు అదానీ పేరు చెప్పారా చంద్రబాబు నాయుడు గారు? ఎక్కడైనా సరే అదానీ పేరు వినిపించినట్టు చేశారా లోకేష్ గారు? గూగుల్ కంటే ముందు లోకేష్ గారు నిలబడ్డారు. మొదట ఆయన్ని చూసే గూగుల్ పరిగెత్తుకొచ్చిందని గూగుల్ ప్రతినిధులతో ఆయన మాట్లాడిన తర్వాత నేను చాలామంది మేధావులను చూశాను, విశ్లేషకులను చూశాను. వాళ్ళంతా అబ్బా, లోకేష్ గారు ఆ గూగుల్తో మాట్లాడడం వల్లే ఈరోజు మనకి ఇది వచ్చిందని చెప్తున్నారు. పాపం వాళ్ళు నిజానికి చెప్పాలంటే వాళ్ళని కూడా మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళని కూడా లోకేష్ గారు మోసం చేశారు. వాళ్ళు ఏ పార్టీకి అనుకూలంగా మాట్లాడరు కానీ, ఉన్నదే చెబుతారు కానీ మోసపోయారు వాళ్ళు కూడా. వాళ్ళని కూడా సింపుల్గా మోసం చేశారు. నాలాంటి వాడు చెప్తే నాకు ముద్ర వేశారు, కామెంట్స్ పెట్టారు. ఏమైంది ఇప్పుడు చూడండి, ఇది అదానీ డేటా సెంటరా బాబు?
గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ రోజే ఒప్పందం జరిగిందని చెబితే దానిపైన ఎన్ని ట్రోలింగ్లు చేశారు, ఎన్ని కామెంట్స్ పెట్టారు, ఎన్ని బూతులు తిట్టారు. ఇప్పుడు చూడండి, గూగుల్ అదానీ కలిసి వ్యాపారాలు చేస్తున్నాయి, డేటా సెంటర్లు నెలకొల్పుతున్నాయి. సింపుల్, గూగుల్ అసోసియేషన్ విత్ అదానీ ఎంటర్ప్రైజెస్. ఎప్పుడుది రిపోర్టెడ్ అండ్ 11th October 2022 నోయిడాలో వాళ్ళకి సంబంధించినటువంటి డేటా సెంటర్కి సంబంధించినటువంటి అంశానికి సంబంధించిన వార్త. మరి ఇప్పుడేం చెప్తారు దీనికి సంబంధించి? అంటే 2022లోనే డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి వీళ్ళిద్దరి మధ్య ఒక అవగాహన ఉంది. రైట్, నెక్స్ట్ ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే అదానీ ట్వీట్. ఇప్పుడు లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు గారు నేనే తెచ్చా, లోకేష్ గారు నేనే తెచ్చా, గూగుల్ మా వల్లే వచ్చింది, మా ఫ్యామిలీని చూస్తే గూగుల్ పరిగెత్తుకొస్తుంది అని చెప్తుంటారు కదా. ఇప్పుడు అదానీ గారు పెట్టినటువంటి ఒక పోస్ట్, ఎప్పుడిది 14 అక్టోబర్, ఏ రోజైతే వీళ్ళు ఒప్పందం చేసుకున్నామని చెప్పారో, పాపం అదానీ గారిని బయటికి రానియకుండా వెనక దాచిపెట్టారో, అదానీ పేరు వినబడకుండా, అదానీ కనబడకుండా కుట్ర చేశారో, దానికి సంబంధించి అదే రోజు ఆయన ఏం చెప్పారో వినండి ఒకసారి. ఏ మాన్యుమెంటల్ డే ఫర్ ఇండియా, అదానీ ఈజ్ ప్రౌడ్ టు పార్ట్నర్ విత్ గూగుల్ టు బిల్డ్ ఇండియాస్ లార్జెస్ట్ AI డేటా సెంటర్ క్యాంపస్ ఇన్ విశాఖపట్నం. ఇది సార్, ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి మనకి? వీళ్ళు క్రెడిట్ చోరీ ఏ రకంగా చేస్తారనేది ఇప్పుడు అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి డేటా సెంటర్, అదానీ డేటా సెంటర్ విత్ గూగుల్ పార్ట్నర్షిప్తో, గూగుల్తో అసోసియేట్ అయి వీళ్ళు తీసుకొచ్చినటువంటి డేటా సెంటర్నే ఇప్పుడు గూగుల్ని ముందు పెట్టి ఆ పేరు మాత్రమే వినిపించేలా చేసి వీళ్ళు తీసుకురాలేదు, ఏమీ తేలేదు ఈ రాష్ట్రానికి, ఆల్రెడీ ఉన్నదే జగన్మోహన్ రెడ్డి గారి విజన్తో వచ్చినటువంటి డేటా సెంటరే అది. అప్పుడు 300 మెగావాట్స్, ఇప్పుడు 1000 మెగావాట్స్. సింపుల్గా అర్థమవుతోంది కదా మీకు. ఇది మన అదానీ గారితో గూగుల్కి సంబంధించినటువంటి సంస్థ ప్రతినిధులు దిగినటువంటి ఫోటో. ఇక్కడ చూస్తున్నాం కదా, గూగుల్ సంస్థ ప్రతినిధులు ఆయనతో దిగినటువంటి ఫోటో. కానీ ఎక్కడ అదానీని రానియకుండా చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే మన ఎల్లో పేపర్లో అదానీ గురించి ఎన్ని రాతలు రాయించాం మనం రాయించిన దుర్మార్గపు రాతలు ఇంకెవడైనా రాయిస్తాడా? అలా రాసేటటువంటి పత్రికలు ఈ దేశంలో ఉన్నాయా? కానీ ఇక్కడ ఎల్లో మీడియాకి ధైర్యం, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారన్న ధైర్యంతో అదానీ మీద ఎన్ని రాతలు రాశారు. అదానీకి భూములు కట్టబెట్టేశారని రాశారు రాధాకృష్ణ గారు. ఏది డేటా సెంటర్ విషయంలో. ఇప్పుడు అదే డేటా సెంటర్ కదా వస్తుంది, ఇప్పుడు రాయొచ్చు కదా. ఎంత విషం చిమ్ముతారంటే ఆఖరికి అదానీని కూడా దాచిపెట్టేంత విషం చిమ్మారు. ఇక ఇప్పుడు దీనిపైన చాలా 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 చర్చ జరుగుతుంది. ఏంటి, ఈ డేటా సెంటర్ వస్తే ఉపయోగం ఏంటి? ఉద్యోగాలు వస్తాయా? ఈ డేటా సెంటర్ వల్ల పెద్దగా ఉద్యోగాలు రావు. ఈ డేటా సెంటర్తో ఉద్యోగ కల్పన జరగదు. ఒక ఎకోసిస్టమ్ డెవలప్ అవుతుంది, దాని చుట్టూ ఉద్యోగాల కల్పన జరుగుతుందనేది తప్పిస్తే కల్పించాల్సినటువంటి విజన్ ఉంటే నాయకుడికి ఓకే. మరి ఓన్లీ డేటా సెంటర్ పెడితే ఎన్ని ఉద్యోగాలు వస్తుందయ్యా బాబు అంటే, మన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డు SIPB చెప్పిన ప్రకారం 200 ఉద్యోగాలు వస్తాయి సార్. మన చంద్రబాబు నాయుడు గారి విజన్, లోకేష్ గారి విజన్తో వచ్చేటటువంటి ఉద్యోగాలు 200 ఉద్యోగాలు వాళ్లే సంతకాలు పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి విజన్ ఉంది, కేవలం డేటా సెంటర్ మాత్రమే వస్తే ఉద్యోగాల కల్పన జరగదు. కాబట్టి దానితో పాటు ఉద్యోగ కల్పన జరగాలంటే ఏం చేయాలన్న దానిపై ఆయన ఆ రోజుల్లోనే అదానీతో ఒక ఒప్పందం చేసుకున్నారు. దానికి సంబంధించిన కాపీని ఒక్కసారి డిస్ప్లే చేయండి సార్. 200 ఉద్యోగాలు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒకసారి కళ్ళు తెరిచి చూడాలి. చంద్రబాబు నాయుడు గారు విజన్ అంటారు కదా, సింపుల్ సార్, విజన్ లేదు, వంకాయ లేదు, ఏమీ లేదు అక్కడ. విజన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిది. ఏం చేశారో చూడండి ఆ రోజు. చాలా సింపుల్గా ఇక్కడ ఏం అడుగుతున్నారు ఆయన, ఇన్ ద జీవో ఫస్ట్ రెడ్ అబో ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాటెడ్ ల్యాండ్ అండ్ సర్టన్ ప్యాకేజ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ అండ్ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్క్ అండ్ టెక్నాలజీ బిజినెస్ పార్క్ ఇంక్లూడింగ్ ఏ 200 మెగావాట్ డేటా సెంటర్ పార్క్, IT బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీ అండ్ రిక్రియేషన్ సెంటర్ ఇన్ మధురవాడ, విశాఖపట్నం, విచ్ ఆన్ ఓవరాల్ కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ రూపీస్ 14,634 crores and committed direct employment 24,990.
24,990 ఉద్యోగాల కల్పనకు ప్రామిస్ తీసుకున్నారు ఆ రోజు. ఇవన్నీ ఏర్పాటు చేయాలి, స్కిల్ యూనివర్సిటీ పెట్టాలి, బిజినెస్ పార్క్ పెట్టాలి. ఈ డేటా సెంటర్తో పాటు డేటా సెంటర్ పార్క్ అండ్ టెక్నాలజీ, బిజినెస్ పార్క్, బిజినెస్ పార్కు, ఐటీ బిజినెస్ పార్క్ ఒకటి, స్కిల్ యూనివర్సిటీ ఒకటి, రిక్రియేషన్ సెంటర్. ఇవన్నీ చేస్తే 24,990 ఉద్యోగాలకు కమిట్ అయింది ఆ రోజు ఆ డేటా సెంటర్. కానీ గూగుల్తో అసోసియేట్ అయ్యి గూగుల్ పేరు ముందు పెట్టినటువంటి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మనకు తెచ్చిన ఉద్యోగాలు 200. ఇది వాళ్ళకున్న విజన్, ఇదే వాళ్ళకున్న విజన్. ఇలాంటి అగ్రిమెంట్ కాపీని వాళ్ళు చూపించగలరా? ఇప్పుడు తయారు చేసుకుంది కాదు నేను అడుగుతున్నది. వాళ్ళతో ఒప్పందం చేసుకునేటప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నారనేది బయట పెట్టగలరా? దుబాయ్ నుంచైనా సరే, ఆస్ట్రేలియా నుంచైనా సరే బయట పెట్టి వాళ్ళిద్దరూ చూపించగలరా? మరి విజన్ ఉన్న నాయకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? అందుకే అనింది ఓన్లీ డేటా సెంటర్ వస్తే అది మన డేటాను భద్రపరిచే గోడౌన్ అవుతుంది, దాని చుట్టూ ఒక ఎకోసిస్టమ్ డెవలప్ అయితే అది ఉద్యోగాల కల్పన అవుతుంది. ఈ మాత్రం కూడా జ్ఞానం లేకుండా ఎల్లో చదువుకున్న మూర్ఖులు విపరీతంగా ట్రోలింగ్స్, విపరీతంగా ఫేక్ వార్తలు ప్రచారం చేసి అలసిపోయి ఉంటారు. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకోండి అయ్యా బాబు, జ్ఞానం తెచ్చుకోండి. చూడండి, వాస్తవాలు ఇవి జీవో కాపీలు, మీరు నేను సృష్టించేది కాదు. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో, ఇలాంటి ఎవిడెన్స్ పక్కన పెట్టుకొని వీటిని కళ్ళారా చూస్తూ అబద్ధాలు ఎందుకు ప్రచారం చేయాలి? ఈ రాష్ట్ర ప్రజలను ఎందుకు మనం మోసం చేయాలి? ఎందుకు చేయాలి సార్? చంద్రబాబు నాయుడు గారి కోసం రాష్ట్ర ప్రజల్ని మనం మోసం చేయాలా? లోకేష్ గారి కోసం రాష్ట్ర ప్రజల్ని మనం మోసం చేయాలా? వాస్తవాలు చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు 24,990 ఉద్యోగాల కల్పనకు ఆ రోజే అదానీ డేటా సెంటర్తో ఒప్పందం చేసుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గూగుల్ని ముందు పెట్టారు కదా, గూగుల్తో ఎన్ని ఉద్యోగాలని ఏమన్నా ఒప్పందం చేసుకున్నారా? నోటికొచ్చిన లెక్క చెప్పాడు 1,85,972. అబ్బా, అంత చక్కగా లెక్కేసి చెప్పారంటే వీళ్ళు కరెక్ట్గా చెప్పారని మనం అనుకోవాలి. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? రైట్, ఇదే అంశం పైన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. కొత్తగా వస్తా ఉన్న 1000 మెగావాట్ల గూగుల్ ప్రాజెక్టుకు 300 మెగావాట్లు మేము ఇచ్చేటప్పుడే, ఆ రోజుల్లో అప్పుడే ఇచ్చేటప్పుడే డేటా సెంటర్లో పెద్ద ఉద్యోగ అవకాశాలు తక్కువే. కానీ ఒక డేటా సెంటర్ రావడం వల్ల ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రేపు పొద్దున ప్రపంచాన్ని డామినేట్ చేయబోయే నెక్స్ట్ టెక్నాలజీ. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కైనా కూడా లేదా క్వాంటమ్ కంప్యూటింగ్కైనా రేపొద్దున ఫ్యూచర్లో జరిగే ఎటువంటి గొప్ప మార్పుకైనా కానీ డేటా సెంటర్ అనేది విల్ బి ద నోడల్ పాయింట్. ఇక్కడ డేటా ఉంటే ఆ డేటాను రకరకాలుగా ఆ డేటాకు మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది. సో డేటా సెంటర్ ఈజ్ గోయింగ్ టు బి ఎ కీ ఫ్యాక్టర్. ఇది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఆ ఎకో సిస్టమ్ ద్వారా జీసీసీస్ వస్తాయి, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ వస్తాయి. సో దానికి నాంది ఆ రోజు ఆ ఆలోచనతో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ రోజుల్లో అప్పట్లోనే 300 మెగావాట్ డేటా సెంటర్ పెడితే ఉద్యోగాలు తక్కువే వస్తాయి కాబట్టి అంతటితో మేము ఆగల. ఆ రోజు అదానికి మేము చేసుకున్న అండర్స్టాండింగ్ కాపీ చూస్తే 25,000 జాబులు కూడా ఇవ్వాలన్నాం. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ మాదిరిగా చేయడం కొత్త కాదు. ఇది ఇంతకుముందు నేను అన్నా చూసినారా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లుంటుందంటే ఎఫిషియన్సీ వీక్, వేరే వాళ్ళకి సంబంధించిన క్రెడిట్ చోరీ చేయడంలో మాత్రం పీకు అని చెప్పిన. పర్ఫార్మెన్స్ వీక్, క్రెడిట్ చోరీ పీక్ అన్నారు కదా. పబ్లిసిటీ కూడా చాలా పీక్ అండి, హై లెవెల్లో ఉంటుంది. ఎట్లుంటుందంటే సముద్రంలో కేబుల్ వేసేస్తున్నాం, మేమే ఫస్ట్ టైం కనుక్కున్నాం,
ఇది మాకే తెలుసు, ఎవ్వరికి తెలియదు ఈ సిస్టమ్. ఒక్క చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికే తెలిసినటువంటి విధానం ఏంటంటే సముద్రంలో నుంచి కేబుల్ వేయటం. ఆ రోజుల్లోనే సింగపూర్ ప్రభుత్వానికి ఇదే కేబుల్ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం రాసినటువంటి లెటర్ చూపించండి ఒకసారి. ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? అంటే మీరే కేబుల్ కనిపెట్టారా సముద్రంలో నుంచి? లెటర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ టు సింగపూర్ గవర్నమెంట్. ఇది ఈ కేబుల్కి సంబంధించి. అలాగే సింగపూర్కి రాసినటువంటి లెటర్లో ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేయాలి, మీరు కూడా ఇందులో పార్ట్నర్ కావాలి, అక్కడ నుంచి వేసేటటువంటి కేబుల్, సముద్రంలో వేసేటటువంటి కేబుల్ విషయంలో స్వాగతిస్తూ రాసినటువంటి లెటర్లో వి సిన్సియర్లీ హోప్ దట్ ద ఆన్గోయింగ్ కన్సల్టేషన్ బిట్వీన్ అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ అండ్ ఇట్స్ ఎంటైటీస్ టు డెవలప్ విశాఖపట్నం యాజ్ ఎ డేటా సెంటర్ వుడ్ రిజల్ట్ in a positive outcome for a data corridor between Visakhapatnam and Singapore and enable a mutually beneficial partnership which would benefit the people of the state of Andhra Pradesh. ఇంతకంటే విజన్, ఇంతకంటే గొప్ప దూరదృష్టి ఉండే నాయకుడు ఎవరైనా ఉన్నారా? కానీ ఒకటి మాత్రం నిజం, ఎప్పుడో చెప్పుకోవాల్సిన విషయం ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది. చెప్పాల్సిన సమయంలో చెప్పుకోలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని తన ఖాతాలో దొంగిలించి తన సంచిలో వేసుకుంటూ ఉంటే, అరేరే ఇది మేం చేసింది, మేం తీసుకొచ్చిందని ఇప్పుడు బయటకు వచ్చింది వైఎస్ఆర్సీపీ. పోనీ ఇలాగైనా ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి, థ్యాంక్స్ చెప్పాలి మనం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి అబద్ధాల్లో హైటెక్ సిటీ నాదే, ఔటర్ రింగ్ రోడ్ నాదే, తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ నాదే, పీవీ ఎక్స్ప్రెస్ వే అది నాదే, మొత్తం హైదరాబాద్ని తీసుకెళ్ళి ప్రపంచ పట్టణంలో పెట్టేశా నేను అని చెప్తుంటే చాలామంది ఇప్పటికే తలలు ఊపుతుంటారు కదా. వాస్తవాలు ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈరోజు. మొత్తం ఒకసారి వినని వాళ్ళు, ఫాలో కాని వాళ్ళు తప్పనిసరిగా ఫాలో అవ్వండి, దాన్ని చూడండి. మీకు సాక్షి యూట్యూబ్ ఛానల్లో స్పష్టంగా దృశ్యాలతో ఆయన వివరించింది కనిపిస్తుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చూడండి.